Hello guys, welcome back to my channel. Welcome back to another informative vlog. So మా పాపకి 6th month, 7th and 8th month, 9th and 10th month ఫుడ్ సిరీస్ అందరు చూస్తుంది. అది కూడా చాలా మంది రిసీవ్ చేసుకుంటున్నారని 11th and 12th month వీడియోస్ కూడా షూట్ చేశాను. సో దట్ చాలా మంది నాలాంటి న్యూ మామ్స్కి హెల్ప్ అవుతుందని చెప్పి. సో ఏం లేదు, ఈ వీడియో వచ్చేసి మా పాప 11th and 12th monthలో మంచిగా కొంచెం కారం తినడం కానీ, సో తను వాళ్ళ కోసం సపరేట్గా వండకుండా మనం తినే ఫుడ్డే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు చేద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో నేనైతే అలానే చేస్తున్నాను. తను కూడా మంచిగా తింటుంది. బ్రేక్ఫాస్ట్ నుండి ఈవినింగ్ స్నాక్స్, లంచ్, డిన్నర్ అన్ని రెసిపీస్ అయితే షూట్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు కూడా మంచి ఐడియా వస్తుంది. ఇక్కడ పొద్దునైతే మంచి ఉప్మా తినిపిస్తున్నాను. దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసాను. కాకపోతే పచ్చిమిర్చి హాఫే వేస్తున్నాను. సో అలా మంచిగా రెగ్యులర్ ఉప్మానే, మనం తినే ఉప్మానే తిన్నది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ రాగి చూపిస్తున్నాను. సో నేను 12th monthలో కొంచెం మిల్క్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఏం లేదు, కొంచెం రాగి కుక్ చేసేటప్పుడే వాటర్తోనే కుక్ చేసి లాస్ట్ మినిట్లో బాయిల్ చేసిన మిల్క్ కొంచెం వేస్తున్నాను. అండ్ కొంచెం ఒక చిన్న బాయిల్ ఇచ్చేసి దింపేస్తున్నాను. అది కూల్ అయ్యాక ఇలా తినిపిస్తున్నాను అన్నట్టు. చాలా బాగా తింటుంది. ఈషుకి అయితే ఇది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. చాలా మంచిగా ఒక 1 bowl అయితే ఈజీగా తినేస్తుంది. చాలా చాలా యమ్మీ ఉంటుంది. మిల్క్ ఇప్పుడు కొంచెంగా ఫుడ్లో అలా ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత ఒక 14 months అప్పుడైతే తాగిపించడానికి కొంచెం అలవాటు అవుతుందని చెప్పి నేను ఇప్పుడు కొంచెంగా అలవాటు చేస్తున్నాను అన్నట్టు. సో తను కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ, స్నాక్స్లో, మిల్క్ షేక్స్లో, ఓట్స్, బనానా షేక్స్లో అలా అన్నిట్లో కొంచెంగా మిల్క్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఊతప్పం అయితే వేస్తున్నాను. ఇదే ప్లేస్లో దోశలు కానీ, ఊతప్పం, ఇడ్లీ అన్నీ అయితే ఇస్తున్నాను బ్రేక్ఫాస్ట్లో. సో ఇది దోశ పిండితో కానీ, ఇడ్లీ పిండితో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. కొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నార్మల్ దోశ పిండితోనే చేస్తున్నాను. చిన్న ఊతప్పం వేసుకున్నాను. సో మనం తిన్నాక కొంచెం మిగులుతుంది కదా అన్నప్పుడు తనకి దోశ కాకుండా ఇలా కొంచెం ఆనియన్స్, టమాటోస్, కొత్తిమీర అలా వేసి కొంచెం మంచిగా మంచి వెరైటీగా టేస్టీగా ఉంటుందని చెప్పి ఇలా ఊతప్పం అయితే ఇస్తున్నాను. ఉట్టిగా కూడా తినేస్తుంది, చట్నీతో కూడా తింటుంది. చట్నీలో కూడా నార్మల్ మనం చేసుకునేలాగే కొంచెం మనం కూడా కారం తిన్నం తగ్గిస్తే వాళ్ళకి సపరేట్గా చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే చట్నీలో హాఫ్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. కారం అయితే ఇంకా ఎందులో వేయట్లేను, పచ్చిమిర్చే వేస్తున్నాను. ఏ కర్రీస్లో అయినా సరే హాఫ్ పచ్చిమిర్చి, కర్రీస్లో అయితే ఒక 2 పచ్చిమిర్చి వేయడం అలా చేస్తున్నాను అన్నట్టు. సో కొంచెంగా ఇనిషియల్గా చాలా కారం అవుతుంది వాళ్ళకి. కొంచెం మనమే గట్టిగా రాక్ లాగా చేసుకోవాలి. సో అలా మంచిగా చట్నీ కూడా తినేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి కిచిడి. సో కిచిడిలో తెలిసిందే కదా, మన కోసం చేసినట్టే అన్ని రకాల పప్పులు అయితే వేసుకుంటున్నాను. కందిపప్పు, పెసరపప్పు, మైసూర్ పప్పు అన్నీ వేసుకొని మంచి కిచిడి అయితే చేసుకున్నాను. సో అందులో కొంచెం వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఘీ అయితే వేసుకుంటున్నాను. నేను సమ్మర్లో ఘీ అయితే చాలా అవాయిడ్ చేశాను. ఇప్పుడు కొంచెం వింటర్ స్టార్ట్ అయిందని చెప్పి కొంచెం ఘీ వేసి మెత్తగా చేసి కిచిడి అయితే తినిపించేస్తున్నాను. ఇందులో కొంచెం టమాటా రసం కానీ, మిరియాలు వేసి రసం చేసైనా యాడ్ చేసి తినిపించవచ్చు. నేనైతే ఆ రోజు ఉట్టిగా తినిపిస్తున్నాను. అలా నార్మల్గానే కుక్ చేస్తున్నాను అన్నట్టు. మరీ మెత్తగా చేయడం కానీ, మరీ ఓవర్ కుక్ చేయడం అయితే ఏం చేయట్లేదు. నార్మల్ మనం తినేలాగే చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి మినీ ఇడ్లీస్ అయితే వేస్తున్నాను. ఇడ్లీస్ చక్కగా తనకి ఇలా ట్రేలో వేస్తే చట్నీతో సహా మంచి కలుపుకొని తినేస్తుంది. ఏంటి అని అంటే ఒకటే, మనం కూడా వాళ్ళతో పాటు ప్లేట్లో పెట్టుకొని తింటే ఎలా తినాలి, ఇడ్లీస్ చట్నీలో కలుపుకొని తినాలా అనేది వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది. చూసి నేర్చుకుంటారు కూడా. ఇప్పుడు 12th, 11th month కాబట్టి కొంచెం వాళ్ళకి బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. అన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో మనం తిన్నట్టే వాళ్ళు కూడా తినాలి అని అనుకుంటారు కాబట్టి ఇలా చేస్తే వాళ్ళకి ఈజీగా బాగుంటుంది. తనకి ప్లేట్లో పెడితే అన్ని పడేస్తుంది అని చెప్పి నేనైతే ట్రేలోనే ఇస్తున్నాను. సో అలా మంచిగా తీసుకొని మంచిగా తినేస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇంకోటి ఆప్షన్ వచ్చేసి దోశ అయితే ఇస్తున్నాను. దోశ ఒక్కొక్కసారి తను చట్నీలో తింటుంది, ఒక్కొక్కసారి ఉట్టిగా ప్లెయిన్గా తీసుకొని అలా తినేస్తుంది. సో తను చాలా బాగా తింటుంది. దోశ ఇంతే తిన్నది కదా, అంతే తిన్నది కదా, 2 ఇడ్లీలు తిన్నది కదా అని టెన్షన్ అవ్వకండి. ఎందుకంటే వాటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. మినపప్పు అనేది చాలా మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ కాబట్టి వాళ్ళకి ప్రోటీన్ కొంచెం అందినా పర్లేదు. మార్నింగ్ టైంలో కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అన్ని టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, లంచ్,
వెజిటేబుల్స్, క్యారెట్స్ అన్ని అందేలాగా చూడండి. నేనైతే త్రిషికకి మంచి ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ అన్ని అందేలాగైతే చూసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి పోహా ఇస్తున్నాను. పోహా అంటే అటుకులు. సో అవి ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ చేసే ముందే అటుకులు మంచి వాటర్లో నానబెట్టేసుకోవాలి. అండ్ మంచి ప్యాన్ లో ఆయిల్ తీసేసుకొని అందులో కొంచెం పల్లీలు అండ్ ఆనియన్స్, కొత్తిమీర అలా వేసుకొని సాల్ట్, పసుపు కూడా వేసుకొని నానబెట్టుకున్న అటుకులు వాటర్ తీసేసి వేసుకోవాలన్నట్టు. సో మంచిగా కొంచెం ఒక 2-3 మినిట్స్ సాట్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మా పాపకి చాలా ఫేవరెట్, ఇది కూడా బాగా తింటుంది. అండ్ ఆల్సో ఈ మధ్య స్నాక్స్ కూడా ఇస్తున్నాను తనకి. హెల్దీ స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా సపరేట్ బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ మా పాప అలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి, తనే పల్లీలు ఏరుకొని తినడం కానీ, తనే తీసుకొని తినడము చాలా ఇంప్రూవ్ అయింది. సో తను 9th and 10th మంత్ నుండి తనంతట తను తినడము హెల్ప్ అవుతుంది. అప్పుడప్పుడు నేను ఫీడ్ చేస్తాను, అప్పుడప్పుడు తనే తింటుంది. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి ఉప్మానే చూపిస్తున్నాను. ఉప్మా ఒక్కొక్కసారి ఆనియన్తో చేస్తాను, ఒక్కొక్కసారి టమాటోస్ కూడా వేసి చేస్తాను. అండ్ సన్న ఉప్మా, గోధుమ ఉప్మా, అన్ని రకాల ఉప్మాలు తినిపిస్తాను. సో అలా తను ఉప్మా కూడా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ ఆప్షన్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఈ మధ్య 11th and 12th మంత్లో ఫిష్ అయితే స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా కొంచెం తినిపించడం స్టార్ట్ చేశాను, తర్వాత ఇంకా మంచిగా తింటుంది, ఏం ఎలర్జీస్ లేవు అన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినిపించడం స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళకి ఏమైనా ఫుడ్ పడకపోవచ్చు, ఏదైనా ఫుడ్ పడుతుందో లేదో అనేది టెస్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టార్టింగ్లో కొంచెం కొంచెం తినిపించి చూడండి, ఏం ఎలర్జీస్ లేవు, ఏం ఫుడ్ పాయిజన్ అవ్వలేదు అన్నప్పుడు వాళ్ళకి తర్వాత తినిపించడం స్టార్ట్ చేయొచ్చు. సో అలా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, ఊరు చెరువులో ఇలా చేపలు పట్టారంట. సో చాలా ఫ్రెష్ ఉంది అని చెప్పేసి నేనైతే తనకి తినిపించాను అన్నట్టు. సో తనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసింది. సో 11th and 12th మంత్లో నాన్ వెజ్ తినిపించండి, ఏం కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు నాన్ వెజ్ తినిపించము అని అనుకుంటే నాన్ వెజ్ ఇలా సూప్ చేసి కూడా తాపియొచ్చు. నేనైతే తినిపిస్తున్నాను. తనకి మంచి డైజెషన్ కూడా ఉంది అండ్ మోషన్ కూడా మంచిగా ఫ్రీగా ఉంది. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఆల్సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బీరకాయ చూపిస్తున్నాను. బీరకాయలో కూడా మేము కారం యాడ్ చేస్తున్నామండి. ఒక హాఫ్ పచ్చిమిర్చి కానీ, ఒక 1-2 పచ్చిమిర్చిస్ చీల్చకుండా డైరెక్ట్ వేసేస్తున్నాము. సో దట్ కొంచెం కారం ఉంటుంది, మరీ అంత ఎక్కువ కారం అయితే అవ్వదు. సో చూసారా, తను కారం తినిపించగానే కొంచెం ఫేస్ అలా మార్చుతుంది, కానీ కొంచెం టేస్టీగా అనిపించి తినేస్తుంది. ఏం లేదు, పసుపు, ఉప్పు తప్ప, టమాటోస్ తప్ప ఇంకేమి వేయము, మసాలాలు కానీ ఏమి వేయము కర్రీస్లో. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి పాలకూర. మోషన్ ఫ్రీ అవ్వలేదు మీ పిల్లలకంటే పాలకూర తినిపియండి. పాలకూరే కాదు, తోటకూర, అలా ఆకుకూరలు అన్ని తినిపించచ్చు, చాలా బాగుంటుంది. అండ్ పాలకూరలో కూడా పచ్చిమిర్చి యాడ్ చేయడానికి ట్రై చేయండి. ఒక హాఫ్ పచ్చిమిర్చి అయినా, ఒక 2 పచ్చిమిర్చిస్ అయినా సరే చీల్చకుండా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీడే కాకపోయినా డే బై డే దాల్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయ తినిపిస్తున్నాను. కాకరకాయ కూడా మంచి పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసిందే, చాలా బాగా తినేస్తుంది తను. అండ్ కాకరకాయ ఎప్పుడు తింటే పోను పోను కూడా తినడం అలవాటు అవుతుంది. పిల్లలు చాలా మంది కాకరకాయ తినకుండా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. సో మనం ఫస్ట్ నుండి ఏదైతే ట్రై చేస్తామో, వాళ్ళకి అలవాటు చేస్తామో, అది పోను పోను వాళ్ళకి అదే ఇష్టంగా మారుతుంది తప్ప మనం సడన్ గా స్టార్ట్ చేస్తే ఏది వాళ్ళకి అలవాటు అవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మిల్ మేకర్ అయితే చేస్తున్నాను. మిల్ మేకర్ ఏం లేదు, సేమ్ కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి, అంతే. మంచిగా తినేస్తుంది తను. చూసారా, తనే పిక్ చేసుకొని తినేస్తుంది. ఇలాంటి కొన్ని వెరైటీగా ఇవ్వడం వల్ల వాళ్ళు హ్యాండ్ పిక్ చేసుకొని, వాళ్ళ హ్యాండ్స్ తోనే పిక్ చేసుకొని తినడం అయితే అలవాటు అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండ్ పప్పు తినిపిస్తున్నాను. సో క్యారెట్ కూడా సేమ్ చిన్న చిన్నగా కట్ చేసేసి పసుపు, ఉప్పు వేసి సేమ్ ప్రాసెస్ అదే. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్రెయిన్ ఫ్రై తినిపిస్తున్నాను అన్నట్టు. సో అవి చూపించడం నేను క్లిప్ తీసుకోలేదు, మర్చిపోయాను. ఫస్ట్ టైం తినిపించాను ఆ రోజు, చాలా బాగా ఎంజాయ్ చేసింది. కానీ కష్టాలు తప్పవు, వాళ్ళు ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. సో
అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే తినిపిస్తున్నాను. అండ్ ఈ క్లిప్ వచ్చేసి 12th మంత్ అయిపోయిందండి అప్పుడుది. కాకపోతే నేను 11th మంత్లోనే చికెన్ తినిపించడం స్టార్ట్ చేశాను. కొంచెం కొంచెంగా చాలా కొంచెం తినిపించడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే కాన్స్టిపేషన్ అవుతుంది, లేకపోతే ఎలర్జీస్ ఏమైనా అవుతాయా అని చూసుకొని తినిపించాలి. కాబట్టి నేనైతే చాలా చిన్న చిన్న పీసెస్ కుక్ చేసుకొని లైక్ పసుపు ఉప్పు వేసి చాలా ఎక్కువసేపు కుక్ చేస్తుండే, మంచి బాయిల్ అయ్యాక తినిపిస్తుండే అన్నట్టు. సో ఏమీ లేదు అన్నప్పుడు నేను 11th 12th మంత్ చాలా మంచిగా తినిపించాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మంచి లెగ్ పీస్ అయితే కుక్ చేశాను అన్నట్టు, పసుపు ఉప్పు వేసుకొని చాలా మంచి బాయిల్. ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం లేదు అనుకుంటే కుక్కర్లో కూడా బాయిల్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ నార్మల్ చికెన్ కాకుండా నాటుకోడి ఇచ్చిన బెటరే. సో ఇది మంచి ప్రోటీన్ అండి. చికెన్ తినిపించొద్దు పిల్లలకి అది ఇది అంటారు, కానీ చికెన్ కానీ ఎగ్ కానీ ఫిష్ కానీ చాలా మంచి ప్రోటీన్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫిష్లో. బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా మంచి హెల్ప్ అవుతుంది. మటన్ అయితే ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదండి, కాకపోతే బ్రెయిన్ అయితే తినిపిస్తున్నాను. బ్రెయిన్ కూడా చాలా మంచి తినేస్తుంది తను. అండ్ అలా నాన్ వెజ్ లో అయితే మటన్, అదే బ్రెయిన్, చికెన్, ఫిష్, ఎగ్ అయితే ఇస్తున్నాను. సో 10th మంత్ వరకు మనము ఎల్లో అయితే ఇస్తాం కదా ఎగ్ లో. కాకపోతే 11th and 12th మంత్ ఆ టైంకి మీరు వైట్ ఇచ్చినా పర్లేదండి, ఎందుకంటే ముందు అయితే డైజెస్ట్ అవ్వదు, కానీ ఇప్పుడు కొంచెం డైజెస్ట్ అవుతుంది. నేను 11th మంత్ లో ఇనిషియల్ గా ఇవ్వడం స్టార్ట్ చేశాను కొంచెం కొంచెంగా. తర్వాత తనకు డైజెస్ట్ అవుతుంది అని చెప్పేసి రోజు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాను. రోజు ఇవ్వకపోయినా ఎగ్ డే బై డే ఇవ్వడానికి ట్రై చేయండి. నాకైతే అలసిపోయాను అన్నప్పుడు నేను నైట్ టైమ్ రైస్ కానీ ఏదైనా చపాతీ స్కిప్ చేసేసి ఉట్టి ఎగ్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా అన్నం కానీ ఏదైనా చికెన్ తను తినడమే ట్రై చేస్తుంది. అండ్ ఇక్కడ వాళ్ళ అన్నయ్య తను ఫైటింగే ఉంటుంది చికెన్ తినడంలో. ఇద్దరు కొట్టుకొని తింటారు. సో అలా చికెన్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో స్నాక్స్కి వచ్చేసి తనకు 11th మంత్ ఉన్నప్పుడు సమ్మర్ ఉండే అండి, చాలా ఎక్కువ హీట్ ఉండే. సో నేనైతే మోస్ట్లీ ఈవినింగ్ వాటర్ మిలన్ వేస్తుండే. చాలా వరకు మ్యాంగోస్ కానీ వాటర్ మిలన్స్ కానీ చాలా ఎంజాయ్ చేస్తుండే తను. సో తన ఫేవరెట్ వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చినా తాగేస్తుంది. అండ్ ఇంకో ఆప్షన్ వచ్చేసి ఇక్కడ పొమోగ్రానైట్. తన టేబుల్ పైన అలా పొమోగ్రానైట్ పెడితే మస్తు ఎంజాయ్ చేస్తుంది. అండ్ చూసారు కదా మ్యాంగో అయితే తను వాళ్ళ అన్న ఇద్దరు కొట్టుకొని తింటారు రోజు ఈవినింగ్. ఒక ప్లేట్ లో పెట్టేసిస్తే వాళ్ళే తీసుకొని తినేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇవి కూడా మా తోట మామిడికాయలు కాబట్టి చాలా ఫ్రెష్ గా కెమికల్ ఫ్రీ, అలా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుండే. అండ్ తనకి రీసెంట్ గా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి అక్కడ తినే టేబుల్ కి అలవాటైంది. అండ్ ఇక్కడ టేబుల్ లేదు కాబట్టి దగ్గర ఉండేది కాదు, అటు ఇటు ఉరికిచ్చి తినిపియాల్సి వస్తుండే. అండ్ అలవాటు పోయింది. సో నేను చిన్న టేబుల్ అయితే తీసుకున్నాను, అది కూడా అమెజాన్ లో తీసుకున్నాను. 800 అలా 850 అలా ఛార్జ్ అయింది. సో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఈవినింగ్ టైం అలా మంచిగా మఖానా కొంచెం గీలో పసుపు ఉప్పు వేసి మంచిగా రోస్ట్ చేసి ఇస్తే భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. సో నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ ఆప్షన్స్ అండి. ఈ సమ్మర్ కాబట్టి నేను మాక్సిమం కర్డ్ ఇవ్వడానికి ట్రై చేశాను నైట్ టైమ్, సో దట్ కొంచెం కూల్ ఉంటుంది అని చెప్పేసి. ఆఫ్టర్నూన్ పాలకూర ఉంటే పాలకూర, కాకరకాయ ఉంటే కాకరకాయ, అలా ఏదైనా కర్రీస్ ఉంటే ఆ కర్రీస్ కర్డ్ లో మంచిగా మిక్స్ చేసి తినిపించేస్తుండే. చాలా మంది పెరుగు అనేది అసలు తినరండి, చాలా మంది వామిటింగ్ అవుతా ఉంటది. ఇలా చిన్నప్పటి నుండే కొంచెం కొంచెంగా కర్డ్ అలవాటు చేస్తే పోను కూడా మంచిగా హెల్ప్ అవుతుంది, వాళ్ళు తినడం అలవాటు అవుతారు. సో అది తినను ఇది తినను అని కాకుండా పెరుగు మంచిగా అలవాటు చేయ. కర్డ్ అనేది మంచి బ్యాక్టీరియా అండి, మన గట్ హెల్త్ కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి నేను ఎగ్ అయితే ఇస్తున్నానండి నైట్ టైమ్. తను ఆఫ్టర్నూన్ కొంచెం మంచిగా తిన్నది, నైట్ ఆకలి లేదు అన్నప్పుడు నేను ఎగ్ అయితే ఇచ్చేస్తాను, మంచిగా తినేస్తుంది. సో వైట్ది ఈ మధ్య అయితే వైట్దే తింటుంది, లోపల తినట్లేదు ఎల్లో. సో ఒక్కొక్క చేంజెస్ అయితే వస్తాయి పిల్లల్లో. సో అలా నేను ఎగ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి సాంబార్ కూడా ఇస్తున్నానండి. సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేసి మంచిగా తినిపిస్తున్నాను. సో సాంబార్లో కొంచెం దొండకాయ ఫ్రై అయితే వేస్తున్నాను. ఆ దొండకాయ కూడా కొంచెం పచ్చిమిర్చి తగ్గించే వేస్తాను. సో అలా అన్ని వెజిటేబుల్స్ అయితే తింటుంది. బెండకాయ తింటుంది, సోరకాయ, దోసకాయ, తన ఫేవరెట్ అయితే ఆలు అయితే సాంబార్లో ఇలా పిక్ చేసుకొని తినేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ వచ్చేసి చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ కాకరకాయ చేసిన, బెండకాయ చేసిన, దొండకాయ చేసిన, ఏ కర్రీ అయినా చేసినా ఈవినింగ్ టైంలో సాంబార్లో అయినా పెరుగులో అయినా అలా కలిపి తినిపించేస్తాను.
సో లాస్ట్ రెసిపీ అండి, సాంబార్ అయితే ఇస్తున్నాము. సో సాంబార్లో అన్ని వెజిటబుల్స్ వేస్తాము. సో తనకి అన్ని వెజిటబుల్స్ ఇష్టము, తనే పిక్ చేసుకొని తినేస్తుంది, రైస్ కూడా తినేస్తుంది. అండ్ మోస్ట్ ఫేవరెట్ తనకి ఆలు అండి, ఆలు ఉడకబెట్టిన తినేస్తుంది, ఇలా కర్రీలో ఉన్న తినేస్తుంది. సాంబార్లో కూడా మేము కారమే వేయట్లేము, పచ్చిమిర్చి ఇలా చీల్చకుండా వేస్తున్నాము, సో దట్ కారం అవ్వకుండా కొంచెం కారం అలవాటు అవుతుంది అని చెప్పేసి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ పిల్లలకు కూడా ఇలా తినిపించడం స్టార్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇలా మీకు ఏమైనా హెల్ప్ అయింది అని అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు. మా వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. బాయ్ గాయ్స్.